విశ్వాసులారా, చాలామంది గొప్ప విశ్వాసులుగా పరిశుద్ధాత్మను పొంది భాషలు కూడా మాట్లాడతారు, కానీ భర్త చనిపోయిన విధవరాలు ఇంటికి రానిరు. రాకూడదు అక్క, వేడికాళ్ళుగా స్తోత్రం. ఏడ రాసిందమ్మా ఏడికాళ్ళని? లేదుగా. రానివ్వాలి. ఏమన్నాడు? వాళ్ళని చేర్చుకోమన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27లో ఏమన్నాడో తెలుసా? తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి ఏమనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా చూచుకొనుటయునే. రెండు. వాటిల్లో ఒకటి ఈ లోకం ఉరికి అంటకూడదు, రెండవది దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించమన్నాడు, ఆదుకోమన్నాడు. విధవరాళ్ళు అంటే చాలామంది యవనస్తురాలుగా ఉండి భర్తలను కోల్పోయిన వాళ్ళు విధవరాండ్రు అనుకుంటారు. వృద్ధాప్యంలో ఉన్న ముసలి తల్లులు కూడా భర్తల్ని కోల్పోయిన విధవరాండ్రే. అసలు ఇంకా చెప్పాలంటే యవనస్తురాలు అయి ఉండి భర్తను కోల్పోయిన వ్యక్తికి సగమే లేఖనం సపోర్ట్ చేసింది. కానీ పెద్ద వయసున్న తల్లులు ఉంటారు చూడు, విధవరాండ్రు, వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది తెలుసా. కాబట్టి ముసలి వాళ్ళని ఆదరించటం, భర్తను కోల్పోయిన స్త్రీని ఇంట చేరనివ్వటం, సన్నిధిలోనికి చేర్చటం, లేకపోతే వారికి కావాల్సిన సహాయం ఇవ్వటం, ఇదంతా ప్రేమతో కూడిన వ్యవహారం. ఇది దేవుడు మెచ్చే సంగతి. ఇది ఇట్లాంటి సత్క్రియలు చేయటానికి మన మనసును దృఢపరచుకోవాలి. ఇవన్నీ నేను చేశా. నిన్నటి రోజున అమ్మాయి భర్త చనిపోతే తనకి ఎవరు లేరు, ఎవరు చేర్చుకోవాలా. నా దగ్గరకు వచ్చి అన్న అంది, అన్న నట్టింట ఉండమ్మా అన్న. ఆ జరిగేదేదో నేను కూడా చూస్తాను, నా నట్టింట ఉండమ్మా అని చెప్పాను. నా నట్టింట ఉంది, నా ఇంట ఉంచుకున్నాను. ఒక చెల్లిని, చాలామందిని, కొంతమంది వచ్చి బయట రోడ్డు మీద నిలబడి పిలుస్తారు ప్రార్థన చేయమని. ఎందుకురా రోడ్డు మీద ఆగావంటాను నేను. భర్త చనిపోయాడు కదన్నా, రాకూడదని. ఇంకోసారి అలా అన్నామంటే ఊరుకోని అన్నాడు. లోపల బా ఇవన్నీ దిక్కుమాలని అయిపోయినాయి, అన్నీ మార్చుకున్నాను నేను. ఆచారాలు, వాస్తులు, ఇవన్నీ శకునాలు ఇవన్నీ లేవు. రా. ఏం చేశాడు? నా ఇంటిని దీవించాడు నా దేవుడు, ఆశీర్వదించాడు. ఎంతోమందికి ఆదరణ నిలయంగా మార్చి పడేశాడు నా యేసయ్య. కాబట్టి సంఘమా జాగ్రత్త. ఏం ఉండాలో చెప్పా ఇప్పటిదాకా. ఏముండాలి సంఘంలో? ముందు సమాజంగా కూడితే అది సంఘం. దాంతోపాటు ఏముండాలి సంఘంలో? ఒకరినొకరు హెచ్చరించుకోవటం, ప్రోత్సహించుకోవటం, తర్వాత సత్కార్యాలు చేయటం. అందులో ఇలాంటివి కూడా. అందులో ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఒకరినొకరు ప్రోత్సహించండి భక్తికి. ప్రార్థన బాగా చేస్తావు అక్క, నువ్వు చేయక. అన్న ప్రార్థన బాగా చేస్తావన్నా, నువ్వు చేయన్నా. నువ్వు చాలా భక్తిగా ఉంటావన్నా అని ఎంకరేజ్ చేయండి. మీరు దేవుని గురించి బాగా చెప్తున్నారన్నా, నాకు అర్థమవుతుంది, 10 మందికి చెబితే 10 మందికి అర్థమైద్దన్నా. ప్రోత్సహించండి, ప్రశంసించండి. ఎవరన్నా మరో మనిషికి సహాయం చేశారనుకో, సంఘమా మెచ్చుకో. సంఘంలో ఉన్న 10 మందిలో ఎవరైనా ఒక ఆపదలో ఉన్న వ్యక్తికి హెల్ప్ చేస్తే సంఘం మెచ్చుకోవాలి, ఆ వ్యక్తిని ప్రోత్సహించాలి, మంచి కార్యాలని. సంఘంలో ఉండాల్సినవి ప్రేమ. మన సంఘంలో నలుగురిలో ఒకరికి అన్నానికి లేదనుకో, అది మనకు తెలిసిందనుకో, వెళ్ళి ఇవ్వాలి మనకుంటే. అదే కదా ప్రేమ. మనం తింటున్నాం, మనతో పాటు ప్రభు బల్లలో చేయి వేస్తున్న మన సహోదరుడు క్రీస్తు రక్తమును బట్టి మన రక్త సంబంధం అన్నం లేకుండా పిల్లల్ని పస్తుంచితే అది ఎలా న్యాయం అవుతుంది? మనం అన్నం తింటున్న మన సహోదరుడికి అన్నం లేదు, అవసరమైతే మనం తీసుకెళ్ళి ఇవ్వాలి. అది సంఘం. అది ప్రేమ కలిగిన సంఘం, జీవం కలిగిన సంఘం. ఇక అది ఒంటిగా ఉండదు, అది ఇక శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. సంఘము అంటే ప్రేమ సామ్రాజ్యం, పరిశుద్ధ సామ్రాజ్యం. ప్రభువే రాజుగా ఉండి పరిపాలించే పరలోక రాజ్యము సంఘం. దేవునికి మహిమ. సంఘంలో ఉండాల్సినవి ఇవి. ఓకేనా? మరి ఉండకూడనివి ఏంటో చెప్తా. సంఘంలో ఉండకూడనివి ఈ 4 ముక్కలు చెప్పి ముగిస్తా. రాజకీయాలు ఉండకూడదు సంఘంలో, వర్గభేదాలు ఉండకూడదు,
అర్థమైందా? 2 పార్టీలు ఉండకూడదు. పార్టీలు అంటే ఏం పార్టీలు? తెలుగుదేశం, కాంగ్రెస్ అని కాదు చెబుతుంది నేను. పెత్తనాలు. దైవజనుడిని శాసించేటువంటి సైకాలజీ ఉంటుంది కొంతమందికి. దైవజనుడు చెప్పినట్టు మనం విందామని కాదు, మేం చెప్పినట్టు ఆయన వినాలని. అదొక దిక్కుమాలిన సంఘం అయింది. అంటే కాపరి గొర్రెల్ని గాయటం కాదు, గొర్రెలు రివర్స్లో కాపరిని కాస్తున్నాయి అన్నమాట. అది డేంజర్ అన్నమాట. అది సంఘం కాదు. అందులో దేవుడు ఉండడు. గొర్రె కాపరిని శాసించిందంటే దేవుడు ఉండడు అందులో. దైవజనుడు చెప్పిన మాట చొప్పున ముందు కదిలే పని అయితే అది దేవుని సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. ఏది దేవుని సంఘం? దైవజనుడిని శాసించేది దేవుని సంఘం కాదు. కొంతమంది దైవజనుడిని అడ్డగిస్తారు, కమాండ్ చేస్తారు, కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. నేను చెప్పినట్టు నువ్వు వినాలా అని వార్నింగులు జారీ చేస్తూ ఉంటారు. పొరపాటుని ఇక్కడ చేశారా పని, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే ఉండదు. దైవజనుడు చెప్తాడు, ఆత్మీయ నాయకుడు, ఆ త్రోవలో మనమందరం కూడా ప్రయాణం చేయాలి. హల్లెలూయా. అంతేగాని రిటర్న్ కౌన్సిలింగులు చేయటం కానీ, ఆయన అంతేలే కొంతమందిని అట్ట కొంతమందిని ఇట్ట అట్లాంటి మాట్లాడొద్దు. దైవజనుడికి అందరూ సమానమే. కాబట్టి అలాంటి ద్వేషాలు, పొరపోత్సాలు తీసుకొచ్చి పార్టీ వివాదాలు, కొన్ని సంఘాల్లో పార్టీ వివాదాలు ఉంటాయి. ఈ పార్టీకి చెందిన వాళ్ళు ఈ పక్క కూర్చుంటారు, ఆ పార్టీకి చెందిన వాళ్ళు ఆ పక్క కూర్చుంటారు. ఓయబ్బా, అట్లాంటి సంఘాలు చాలా సంఘాలకు తాళాలు వేసి పోలీసులు కాపలా ఉన్నారు. అట్లాంటి సంఘాలకి చాలా సంఘాలకు తాళాలు వేసి, దేవుని మందిరాలకు తాళాలు వేసి పోలీసు వాళ్ళు కాపలా ఉన్నారు. మరి సంఘంలో 2 పార్టీలు ఉన్నారు, కొట్టుకుంటారని. అది దిక్కుమాలిన సంఘం అయితే, దేవుడి సంఘం కాదు అది. తర్వాత కుల వివక్షత సంఘంలో ఉండకూడదు. మొట్టమొదటి చెప్పాను, రాజకీయాలు కులంలో ఉండకూడదు. రెండవది, దైవజనుడిని శాసించే సైకాలజీ విశ్వాసుల్లో ఉండకూడదు. అన్న చెప్పాడు, చెప్పినట్టు నేను లోబడతా. దైవజనుడి మాటకి తిరుగు చెప్పకూడదు, ఎదిరించడానికి ట్రై చేయకూడదు. 2. మూడోది వచ్చేసి ఏముండకూడదు? కుల వివక్షత ఉండకూడదు. కొంతమందికి ఒక లక్షణం ఉంటుంది, ఏ చిన్న అవకాశం చిక్కిచ్చైనా సరే వాళ్ళ పెద్ద కులం ఏందో మనకు వ్యక్తం చేయడానికి ట్రై చేసే దరిద్రగొట్టు లక్షణం కొంతమందికి ఉంటుంది. మేము ఫలానా క్యాస్ట్ అని ఏదో కొంకలో చెప్తారు. క్యాస్ట్లన్నీ వల్లకాళ్ళలో కలిసినాయి. అవన్నీ వల్లకాళ్ళలో కలిపి నీళ్లలో మునిగి బాప్తీసం పొంది నువ్వు దేవుని బిడ్డవయ్యావు. ఇంకా నువ్వు దాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నావు? మేము ఆ క్యాస్ట్, మేము ఈ క్యాస్ట్ అని. కులాలను హైలైట్ చేస్తే ఏ సంఘంలోనైనా సరే ఇది కుల సంఘం అయింది, కానీ దేవుని సంఘం కాదు. క్రీస్తు రక్తంలో, శరీరంలో చెయ్యి వేసే వారందరూ కూడా క్రీస్తు రక్తమును బట్టి ఒకటే రక్త సంబంధికులు. ఇలా ఎవరు భేదాలు కల్పించినా వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. చేయకూడదు అట్లా. కుల వివక్షత తీసుకొచ్చి ఎవరు మాట్లాడినా, కొంతమంది దైవజనుడి కులం ఏందో తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. కొన్ని సంఘాలు చూశాను నేను, ఓయబ్బా చాలా తిరిగి చాలా చరిత్రలు ఇటు పడి వచ్చా. స్తోత్రం. అయ్యగారు కులం ఏందని వెతుకుతారు కొంతమంది, పాస్టర్ గారు కులం ఏందని అడుగుతారు కొంతమంది. నేను చెప్పా మా వాళ్ళందరికీ, ఎవడైనా కులం చెప్పాడంటే పగిలిపోద్దంతే అని చెప్పా. చెప్పడం ఎవడు కులం అడిగిందా నీ కులం ఏందనేది ఎవడికి చెప్పొద్దు. అది పెద్ద కులం అని చిన్న కులం ఎవడు. ఇంతవరకు నా సాక్ష్యం ఎన్నోసార్లు చెప్పాక నా క్యాస్ట్ నేను బయట పెట్టలా, ఎందుకంటే అది ఒక అబద్ధం కాబట్టి. మనది ఒకప్పుడు పాప కులం, ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడ్డాం కాబట్టి యాజకులం. రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో. దేవునికి మహిమ. కులాభిమానాన్ని బట్టి, కులాభిప్రాయాలను బట్టి కొంతమందిని తృణీకరించి చూడటం. ఆ కులం వాడు మనకు చెప్పేది ఏంది, మనం పోయినది ఏందిరా. అందుకని ముందు కులం అడుగుతారన్నమాట. ఎవరు అడిగినా సరే క్యాస్ట్ చెప్తే మాత్రం అంతే. క్యాస్ట్ చెబితే అది నిజమని నమ్మినట్టే. కులం లేదు, గెలం లేదు, మందంతా ఒకటే కులం, క్రైస్తవులం, యేసు బిడ్డలం, యేసయ్య సంతానం, యాజకులం, దేవకులం, అంతే. ఇంక వేరేదేమి లేదు. కాబట్టి ఇది మన పద్ధతి, మన సిద్ధాంతం, మన ప్రయాణం.
తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో జరుగుతున్నటువంటి క్రమం. దీన్ని అనుసరించి నడిస్థిర ధన్యులు. ఇది ఇంత కాదు, ఇంతకింత ఇంతకింత ఎంతైనా ఇద్ది. ఇది ఒక చిన్న పల్లెటూరే కావచ్చు కాక అట్లా ఉండదు. చుట్టుపక్కల గ్రామాలు ఇక్కడొచ్చి ఆగి ఇక్కడ ఆరాధించుకొని వెళ్ళేటట్టు చేస్తాడు.